ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా శుభములు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో కూడుకొని ఉన్న కుటుంబములు, మిమ్ములను బట్టి నేను ప్రభువుకు స్తుతులు చెల్లిస్తున్నాను. మిమ్ములను తలంచునప్పుడెల్లా ప్రభువును మహిమపరుస్తున్నాను. నేను మీలో ఒకడునుగా నిలిచి మీ కొరకు ఎక్కువగా ప్రార్థిస్తున్నాను. ప్రభు ఎన్నటికీ మారనివాడు. ఆమేన్. శరీర ప్రకారముగా మనము ఆయా ప్రాంతాలలో నివసించినప్పటికీ ఆత్మలో ఏక మనసు కలిగి ప్రార్థించే ప్రార్థన ఆశీర్వాదములను తెస్తుంది. పరిశుద్ధాత్మునితో అనుదినము అను ఈ అంశము మీద ప్రతిరోజు కొన్ని క్షణములు మీతో మాట్లాడుతూ వస్తున్నాను. మీకందరికీ ప్రయోజనకరమని నేను నమ్ముచున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మీలో అనేక మంది ఆ కమెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయములను తెలియపరుస్తున్నారు, ప్రభువును స్తుతిస్తున్నారు. దానిని చూసి నేను ప్రభువును మహిమపరుస్తున్నాను. ప్రభు దయాళుడు. ఈరోజు ప్రభు మీకు చెప్పబోయేటువంటి మాట ఏమిటి తెలుసా? మీరు బైబిల్ తీసుకోవాలి. స్క్రీన్లో వాక్యం వస్తుంది. అయినప్పటికీ పరిశుద్ధ గ్రంథం తెరవాలి, చూడాలి. 2వ దినవృత్తాంతములు 16:9, 2 Chronicles చాప్టర్ 16 verse 9. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. మన దేవాది దేవుని కనులు భూమి ఎందంతటా సంచారము చేస్తున్నాయి. ప్రభువును చూసి, ఎందుకు ప్రభువా మీ కన్నులు సంచారము చేస్తున్నాయి? ఎవరిని వెతుకుచున్నారు ప్రభువా? ఏమి వెతుకుచున్నారు ప్రభువా అని మీరు అడగవచ్చు. ఆ కన్నులు మాట్లాడతాయి. కన్నులు మాట్లాడతాయి. ఆ కన్నులు ఏం మాట్లాడతాయి తెలుసా? నా శక్తిని పొందిన అనేక మంది విశ్వాసులు, నా శక్తిని పొందిన అనేక మంది సేవకులు ఈ భూమి మీద ఉన్నారు. అయితే వారిలో ఉన్నటువంటి ఆ శక్తి వారు బయటికి తీసుకురావడం లేదు. శక్తి లోపల ఉంది గనుక వారికి మాత్రమే ఆశీర్వాదం. వారిలో ఉన్నటువంటి ఆ శక్తి వెల్లడైనట్లయితే ఆ శక్తి చూసేవారికి అందరికీ ఆశీర్వాదం. వీటన్నిటికీ పైగా దేవుని యొక్క రాజ్యం కట్టబడుతుంది. అదే ఆ దృష్టి యొక్క ఉద్దేశం. ఆశ కలిగిన దేవుని కనుదృష్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల అనేక ఆశీర్వాదముల కొరకు ఇవ్వబడింది. మీ సొంత ప్రయోజనము కొరకు ఇవ్వబడింది, నిజమే. అయినప్పటికీ ప్రభువుకు ఈ ఆఖరి దినాలలో అవసరం ఎవరు తెలుసా? ఆయన శక్తి పొందిన వారు మాత్రమే కాదు, పొందుకున్న శక్తిని తమలో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఆ శక్తి చేత నశించు ఆత్మలకు సువార్త ప్రకటించువారు యేసయ్యకు అవసరం. ఆ శక్తి చేత దయ్యములను వెళ్ళగొట్టేటువంటి వారు యేసయ్యకు అవసరం. ఆ శక్తి చేత ప్రవచనము ప్రవచించేటువంటి వారు యేసయ్యకు కావాలి. ఎందుకు మీరు ఆ గుంపులో చేరకూడదు? ఒకరోజు ప్రభువు నడుచుకుంటూ వెళ్ళగా తిరిగి చూసి, నన్ను తాకినది ఎవరు అని అడిగారు. శిష్యులు అంటున్నారు, ఏంది ప్రభువా, అందరూ మీకు దగ్గర సమీపిస్తున్నారు, తాకింది ఎవరని ఎలా చెప్పగలం? అందుకు యేసన్నాడు, నన్ను ఒకరు ముట్టినప్పుడు, తాకినప్పుడు నాలో నుంచి ప్రవాహము బయలుదేరింది, నేను గ్రహించాను. ఆమేన్. వెంటనే ఒక సహోదరి నేనే. ఆమె తాకిన వెంటనే రక్తస్రావమే ఆగిపోయింది. అదే శక్తి వెల్లడి కావడం. మీరు ప్రార్థించండి, ప్రభువు మీకు కృప ఇచ్చునుగాక. మీ స్వప్రయోజనమునకు ఈ శక్తిని ఉపయోగించండి. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, కూలికి వెళ్ళేటప్పుడు, స్కూలుకు వెళ్ళేటప్పుడు, పిల్లలు చదువుకునేటప్పుడు, మీ సొంత పనులు చేసేటప్పుడు, ఒక ముఖ్యమైన తీర్మానం తీసుకునేటప్పుడు మీరు ఉదయమునే అభిషేకములో నింపబడి, శక్తి చేత నింపబడి మీరు ప్రార్థించినట్లయితే శక్తిమంతుడు మహిమగల కార్యములు చేస్తాడు. ఇదే ఈరోజు ప్రభు మీకు చెప్పమని నా హృదయంలో ఉంచిన ఆయన యొక్క మాట. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మీరు ధన్యులు. మీరు ప్రార్థిస్తే చాలు, నాకు శక్తి కావాలి, ఈ శక్తి నాలో నుంచి ప్రవహించాలని మీరు ప్రార్థిస్తే చాలు, ప్రభు మీకు ఇస్తాడు. ప్రార్థించదామా?
మా ప్రేమ కలిగిన తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన దేవా, మీ బిడ్డలలో ఉన్నటువంటి అభిషేకమును ప్రజ్వలింపచేసి రేపి ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలు ఏ ఏ విషయాలలో తడబడి ఉన్నారో దారి చూపించండి. చక్కటి కార్యములు బిడ్డలకు బోధించండి. ఈ దినమంతా విజయపు దినముగా మారాలి, జయముతో ముగించాలి. ఈ దినం ముగించేటప్పుడు సంతోషముతో నిద్రకు వెళ్ళటకు సహాయం చేయండి. దేవుని సమాధానం విస్తరించాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు ఎంత మంచివాడు. ఇంకనూ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సందేశము ఎదుటి వారికి, అనేకులకు తప్పక పంపించండి. ప్రభు నామం మహిమపరచబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.